మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీదేవి సేన మేడం గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో 3 అంశాల పైన కలవడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ యొక్క దోపిడీ, ఫీజుల విషయంలో కానీ, పుస్తకాల కొనుగోలు విషయంలో కానీ, లేకుంటే మన అక్కడ యూనిఫామ్స్ మార్చే విషయంలో ఒక చర్చ. రెండవది, మరి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖల లక్షలాది మంది ఉద్యోగాల సమస్యల పైన ఒక చర్చ. ఇంకోటి, రాష్ట్రంలో విద్యాశాఖల సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు ఉద్యోగ భద్రత మరియు వాళ్ళ వేతనం కూడా గౌరవప్రదంగా ఉండాలి. సమాన పని సమాన జీతం ఏదైతే ఉందో అది కూడా ఇవ్వాలని చెప్పేసి 3 అంశాల మీద ఈరోజు మేడంతో చర్చించి మరి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఇంత అంతా కాదు. ఈరోజు 2,000 రూపాయలకు వచ్చే పుస్తకాలు 8,000కి వెళ్ళి 10,000 వరకు. మళ్ళీ పేద విద్యార్థులు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కుంటుంటే ఆ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు పనికిరావు, కొత్త పుస్తకాలే కొనాలి. మాటికి సిలబస్ మార్చడం. 1వ తరగతికి వెళ్ళి 5వ తరగతి వరకు ఒక సిలబస్ ఉంటే మరి స్కూల్లో కొనాలి. 6వ తరగతికి వెళ్ళి 10వ తరగతి గవర్నమెంట్ బుక్స్ కొనాలి అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ ఉంటుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ బయట కొనుక్కొని నోట్బుక్ బయట కొంటే వాళ్ళు అమ్మరు, అన్నీ ఆడ కొనాల్సిందే. యూనిఫామ్లు సంవత్సరానికి ఒకసారి మారుస్తారు. యూనిఫామ్లు ఆ కలర్లు వాళ్ళ దగ్గర తప్ప వేరే దగ్గర దొరికాయి. ఆ కలర్స్ వాళ్ళ కలర్సే కొనాలి, వాళ్ళు ఇచ్చినవే కొనాలి. ఇట్లా దాదాపు తెలంగాణలో స్కూళ్ళు మొత్తం అన్నీ కలిపి దీనికి ఈ ప్రైవేట్ యొక్క వ్యాపారస్తులు, పుస్తక వ్యాపారస్తులు కానీ, యూనిఫామ్ వ్యాపారస్తులు కానీ దాదాపు 50 నుండి 60% కమిషన్లు ఏది అలా ఉన్న స్ట్రెంత్ని బట్టి, అలా ఉన్న విద్యార్థులను బట్టి 50 నుండి 60% ఈరోజు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, కమిషన్లు ఇస్తూ ఉన్నారు. మొత్తం కలిపి దాదాపు 2,000 కోట్ల చేతులు మార్పిడి అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి వీళ్ళ పైన తక్షణమ చర్య తీసుకోవాలి. పేద విద్యార్థులు, పేద తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకటి. యూనిఫామ్ అనేది అందరికి ఒకటే స్కూల్ యూనిఫామ్ ఉండాలి, అది ఎప్పటికి ఒకటే ఉండాలి, తాపతాపం మార్చే విధంగా ఉండద్దు అనేది ఒకటి. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో సమగ్ర శిక్షలో అంకిత భావంతో పనిచిన ఒప్పంద ఉద్యోగులు దాదాపు 18 ఏళ్ళకెళ్ళి ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మరి ఈరోజు మనము చూస్తే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఒడిశా కానీ, హర్యానా కానీ, ఢిల్లీలో కానీ మరి అక్కడ జీతాలు మరి వాళ్ళు ఎంత పనిచేస్తారో వన్ వర్క్ వన్ శాలరీ విధానం అక్కడ ఉన్నది. ఎంత పనిచేస్తే వాళ్ళు అంత శాలరీ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము మరి చాలని జీతాలు ఇస్తున్నారు. వీళ్ళు చాలా రోజులు దీక్షలు చేసిండ్రు. దీక్షలకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు మద్దతు పలికిండ్రు. ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేస్తాం, మీ ఉద్యోగాల భద్రత కల్పిస్తామని చెప్పిండ్రు. మరి ఇది కూడా ఈ పత్రం కూడా మేము దేవసేన గారికి, మేడం గారికి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మరి టీచర్లు, మరి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖల లక్షలాది మంది ఉపాధ్యాయులు వీళ్లకు అనేకమైన వీళ్ళ వినతులు చాలా రోజులకెళ్ళి పెండింగ్లో ఉన్నాయి. ఇందులో వీళ్ళు అడగనికి పోతే గుర్రాలతో తొక్కిచ్చిండ్రు, కొట్టించిండ్రు, కేసీఆర్ గారు జైల్లో పెట్టిండ్రు. ఈరోజు వీళ్ళందరికీ అన్నెర్ర చేస్తేనే ఒక ఎమ్మెల్యే 50,000 60,000 మెజార్టీ ఇక్కడికెళ్ళి వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఉపాధ్యాయులు గత 3-4 దశాబ్దాల నుండి మరి సర్వీస్ రూల్స్ లేక ప్రమోషన్లు పొందలేక ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలంగా పదోన్నతులు లేకుండా ఉన్నాయి. ఇప్పటి వరకు సిసిఎస్ విధానం రద్దు చేసి ఉద్యోగులను పాత పెన్షన్ పద్ధతి వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్. గతంలో పదోన్నతులు మరి వీటి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఉపాధ్యాయుల అన్నిటికంటే భయంకరమైనది ఇది, ఉపాధ్యాయుల చీకటి జీవో 317 ఏవైతే కేసీఆర్ తీసుకొచ్చిండో
ఆ స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని, మరి దీనికోసము ఈ బదిలీల పైన చంటి పిల్లల్ని వేసుకొని వచ్చి మరి టీచర్లు ఇక్కడ హైదరాబాద్లో ధర్నాలు చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టిండ్రు ఆ రోజు ఎక్కడికక్కడ. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలనేది ఒకటి. ఒకే పాఠశాలలో పనిచేస్తూ వివక్షకు గురవుతున్న పీఈటీలు, భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ స్థాయిని వెంటనే వీళ్ళకి కల్పించాలి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 0110 ద్వారా వేతనాలు చెల్లిస్తూ హెల్త్ కార్డు, బదిలీలు, పదోన్నతులు ఈ రెండు కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి ఇవ్వడం. సెకండ్ గ్రేడ్ టీచర్లకు, ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఒకటి. ప్రతి పాఠశాల ఉచిత విద్యుత్ కల్పించాలనేది. ఎస్సీటీ నిబంధనలకు మినహాయించి సీనియర్ ఉపాధ్యాయులకు టీఈటీ లేకుండానే పదోన్నతులు కల్పించాలని. సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న సిఆర్సి కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు మరియు మెసెంజర్లు, కేజీవీజీలలో పనిచేస్తున్న ఆ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వీళ్ళకు ఇవ్వాలని చెప్పేసి ఒకటి మనము ఇవ్వడం జరిగింది, చర్చించడం జరిగింది. మరి అంతేకాకుండా గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వారికి కూడా 0110 పద్ధతి కింద వేతనాలు చెల్లిస్తూ హెల్త్ కార్డులు ఇస్తూ గురుకులాల్లో ఒక కేర్ టేకర్ ఉద్యోగులను నియమించాలని కూడా మరి మనం ఇచ్చిన మెమరాండంలో పేర్కొనడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా నాడుతున్న 398 స్పెషల్ టీచర్లు ఇంక్రిమెంట్లు వెంటనే వాళ్ళకి ఇవ్వాలనేది ఒకటి. ప్రతి ఉద్యోగి జీపీఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకున్న లేదా ఇతరత్ర బకాయిలన్నీ వెంటనే చెల్లించాల చర్య తీసుకోవాలని. టీఆర్టీ 2017 మరియు ఇతరేతర సాంకేతిక సమస్యల కారణంగా పీఆర్సీ నష్టపోయిన వేతన వ్యత్యాసాలు సవరించాలని. ఇవన్నీ కూడా ఈ మూడు వినతులు మేము సమగ్రంగా చర్చించి ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా చాలా బాగా స్పందించారు దీని మీద, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని. అయితే ఇవన్నీ కూడా బంగారు తెలంగాణ అంటే ఫ్రీగా ఇవ్వడం అనేది కాదు. ఈరోజు అవన్నీ సంపాదించుకునే విధంగా మన తెలంగాణ ప్రజలను తీర్చిదిద్దడం, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజికంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళ ముందు మార్గం జరపడే ఏది బంగారు తెలంగాణ దాన్ని అంటారు. కల్వకుంట్రోళ్ళు బంగారం బతుకులు అనేది కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏది సాంఘికంగా వాళ్ళు గౌరవం పొందిన రోజున, సాంఘిక గౌరవం పొందాలంటే, సామాజిక గౌరవం వారికి దక్కాలంటే విద్య ఒకటే మార్గం. ఆ విద్య అందరికీ దక్కేలా చర్యలు తీసుకోవాలి. పేదవాళ్ళందరికీ విద్య దక్కేలా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన ఈ 3 వినతులు కూడా మరి కమిషనర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి అంతని కోరుతున్నా. వెంటనే వీటిపైన యుద్ధ ప్రాతిపదికన మనము విద్య, వైద్యం ఈ రెండింటి మీద చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఫ్రీగా ప్రతి మనిషికి అందే విధంగా ఉండాలి. ఈ చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అమరవీరులకు జోహార్లు. జై కాంగ్రెస్ పార్టీ.